సినిమాలో ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు ఈ సినిమా చాలా బాగా తీశారు. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారే. స్టోరీ రాశారు, ఓకే. దాన్ని ఏమంటారు, స్క్రీన్ మీద తెచ్చిన విధానము మల్లిక్ రామ్ గారు చాలా బాగా తీశారు. సినిమా మొత్తం చాలా బాగా ఉంది, అద్భుతంగా తీశారు. అసలు ఆ ట్విస్ట్లో వచ్చు అవన్నీ ఓపెన్ చేసిన విధానము అవన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా తీశారనమాట. సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. అంతకుముందు టిల్లు 1లో కంటే టిల్లు 2లో చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, ఆ కామెడీ టైమింగ్ అవ్వచ్చు, అవన్నీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే అద్భుతంగా రాశారు. ఆ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ అసలు అద్భుతంగా రాశారనమాట. నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి నాగవంశీ గారు మీరు ఈ సినిమాని టిల్లు 1, 2, 3, 4 అలా కాకుండా దాన్ని ఏమంటారు ఇన్ఫినిటీ అయినా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంది కాన్సెప్ట్. ఈ సినిమాని హిందీలోకి కూడా తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. హిందీలోకి తీసుకెళ్తే హిందీ ఆడియన్స్ని గ్యారంటీ మెప్పించింది. ఎందుకంటే దీంట్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే ఫాదరు మదరు ప్రతి ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిని, అరే నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అలా ఆ కాన్సెప్ట్లకి బాగా కనెక్ట్ అవుతారు. హిందీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. నాగవంశీ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని హిందీలో మీరు రీమేక్ చేయండి. అసలు ఏ హీరోని తీసుకుంటారు అనేది మీ ఇష్టము, లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ గారినే బాలీవుడ్కి తీసుకెళ్తారు అనేది మీ ఇష్టము. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అవునవును, డైరెక్షన్ వేరియేషన్ అంటే అలా కంపేర్ కూడా చేయకూడదు బ్రో. కానీ ఈ సినిమా చాలా బాగుంది, ఎందుకంటే ఇద్దరు మంచి డైరెక్టర్లే కదా. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు మంచి వాళ్ళే. కానీ ఇప్పుడు బాహుబలి 1 చూసాము, బాహుబలి 2 చూసాము. బాహుబలి 1లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడతామండి, బిల్డింగ్ కట్టేటప్పుడు బేస్మెంట్ ఉంటుంది. ఆ బేస్మెంట్ అనేది టిల్లు 1 అయితే దాని మీద బాహుబలి 2 మొత్తము గ్రాఫిక్స్ మొత్తము మనకి ఎలా కనెక్ట్ అవుతుందో అలా బాహుబలి 2 టైప్ అనమాట. ఈ సినిమా బాహుబలి 2 టైపు, టిల్లు 1 అనేది బాహుబలి 1 టైప్ అనమాట. నాకు సెకండ్ పార్ట్ చాలా బాగా నచ్చింది, అద్భుతంగా చేశారనమాట. అనుపమ పరమేశ్వర్ గారు ఈ సినిమాతో చాలా రొమాన్స్ చాలా బాగా చేశారు. రొమాన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఒక సీన్ ఉంటుంది అన్నమాట, ఫస్ట్ హాఫ్లో ఒక సీను, కారులో రొమాన్స్ చేసే సీను 1 minute పార్ట్ ఉంటుంది. అసలు ఆ సీన్కి అయితే అద్భుతంగా కనెక్ట్ అయిపోతారు. ఆ డైలాగ్స్ అవ్వచ్చు అవి మొత్తం చాలా కనెక్ట్ అయిపోతారు. రాము మిర్యాల గారు సాంగ్ పాడారు, అంటే టైటిల్ సాంగ్ పాడారు. టైటిల్ సాంగ్ అయితే ఆయన మనకు తెలిసిన రామ్ మిర్యాల గురించి మనకు తెలిసిందే. కరోనా టైంలో అయితే ఆయన సాంగ్స్తో మనము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఊరెళ్ళిపోతామా అని అసలు ఆ సాంగ్ అయితే హైలైట్ అయిపోయింది. అసలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ గారు మీరు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్కి వచ్చారు. డిస్ట్రిబ్యూటర్లకి ఈ వారము లాభాలు వచ్చేస్తాయి. ఏంటండి సిద్ధు ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ సినిమాలు చేస్తే బెస్ట్. అంటే ఇంకా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలే తీస్తారు, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఈ లెవెల్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ సినిమాలు తీసుకుంటే చాలా బాగా హిట్ అవుతారు. సిద్ధు జొన్నలగడ్డ గారికి ఈ సినిమా కెరీర్లో దాన్ని ఏమంటారు ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు బ్రో. ఇప్పుడు యూత్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఏంటంటే లిప్ కిస్లు అవి యూత్కి అట్రాక్ట్. ఇప్పుడు ప్రతి సినిమా ఓన్లీ ఫ్యామిలీస్ కోసమే చేస్తే ఫ్యామిలీసే వస్తారనే గ్యారంటీ ఏం లేదు. యూతే ఎక్కువ సినిమాకి వచ్చేది, అది అందరికీ తెలిసిన విషయమే. యూత్కి నచ్చితే ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వస్తారు. సినిమా చాలా బాగుంది నాన్న, సినిమా చూడొచ్చు అని అలా తీసుకొని వస్తారన్నమాట. ఈ సినిమా యూత్తో పాటు యూత్ కనెక్ట్ అయితేనే ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అవుతుంది. అది ఏ సినిమా అయినా, రేపు నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ స్టార్ అయినా ఏదైనా యూత్ కనెక్ట్ అవ్వాలి. అవును, లేదు అంటే ఇప్పుడు లిప్ కిస్సులు లేని సినిమాలు ఏమున్నాయి చెప్పండి? ప్రతి సినిమాలో లిప్ కిస్సులు ఉన్నాయి, అది పెద్ద విషయం ఏం కాదు అసలు. ప్రతి సినిమాలో లిప్ కిస్సులు ఉన్నాయి, అది యూత్నే అట్రాక్ట్ చేయాలి కదా. థ్యాంక్ యూ.